ఏబును శోధించడానికి ఏబు భార్యను ప్రేరేపించాడు. ఎవరు? ఏమని? నీ పనికి మాలిన భర్త చూడు, ఆస్తులు పోయినాయి, స్తోత్రం. అంతస్తులు పోయినాయి, స్తోత్రం. పొలాలు పోయినాయి, స్తోత్రం. 10 మంది పిల్లలు ఒక్కసారే పోయారు, స్తోత్రం. ఒంటి నిండా కుళ్ళు పడిపోయి ఎలర్జీ వచ్చి గందరగోళం అయిపోయి చిల్ల పెంకుతో గోక్కొనే పరిస్థితి వచ్చినా కూడా ఇంకా స్తోత్రం అంట, ఇంకా దేవుడేనంట. ఎందుకు అట్లా అంటాడు? ఎంతకాలం పడతావు? ఎంతకాలం సహిస్తావు? ఎంతకాలం ఓర్చుకుంటావు? ఇట్లాంటి భర్త అవసరమా? ఇట్లాంటి భర్త అవసరమా? కఠినంగా మాట్లాడు, తేలిపోయింది, ఏదో ఒకటి చేసుకొని సస్తాడు. మాట్లాడు, కఠినంగా మాట్లాడు. తన ప్రాణం తనే తీసుకుంటాడు. మాట్లాడు, 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 కఠినంగా మాట్లాడు, వ్యతిరేకంగా మాట్లాడు. మాట్లాడకపోతే లాభం లేదు, మాట్లాడాల్సిందే, మాట్లాడాల్సిందే, మాట్లాడాల్సిందే. వెళ్ళిపోయింది ఆవేశంగా. అక్కడ స్తోత్రాలు చెబుతున్నాడు. దేవా నీకు స్తోత్రం, దేవా నీకే స్తుతి. పిల్లలందరినీ తీసుకున్నావు, స్తోత్రం. నువ్వు ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, నీకే మహిమ. ఎందుకయ్యా నన్ను ఇలా చేశావు? ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితి? నేను చేసిన దోషం ఏంటి తండ్రి?